హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అమెరికన్ కన్సులేట్ దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్డుకు అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ గారి పేరు పైన రోడ్డును నిర్మిస్తాము, ఆ రోడ్డుకు మేము ఆ పేరు పెడతాము అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చూస్తూ ఉంటే ఆయనకు ఆలోచనలో ఎంత డొల్లతనం ఉంది, ఆయన ఎంత హాస్యాస్పదమైనటువంటి ఒక రీతిలో ప్రభుత్వ అధికారాన్ని వినియోగిస్తూ ఆయన తప్పుడు పనులు చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. సమాధానం ఏం చెప్తారు అంటే, ట్రంప్ రోడ్డు ఎందుకు అంటే, ట్రంప్ పేరు మీద రోడ్డు కనుక మనం పెట్టినట్టయితే మొత్తం అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంతా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడతారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు భాష్యాలు చెప్తా ఉన్నారు. ఇదేనా పెట్టుబడులను ఆకర్షించే పద్ధతి రేవంత్ రెడ్డి గారు? ట్రంప్ పేరు మీదనో ఒబామా పేరు మీదనో భవనాలకో లేకపోతే రోడ్లకో పేర్లు పెట్టినంత మాత్రాన పెట్టుబడులు రావు రేవంత్ రెడ్డి గారు. ఇదే కనుక నీ పరిపాలన విఘ్నత అయినట్టయితే నీకో దండం, నీ క్యాబినెట్కో దండం, నీ ప్రభుత్వానికో దండం. పెట్టుబడులు రావాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. పెట్టుబడులు రావాలంటే పరిశ్రమలు పెట్టుకుంటా అన్నటువంటి వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడొద్దు, లంచగొండితనానికి పాల్పడొద్దు, విచ్చలవిడి దోపిడీదారుల లెక్క టేబుళ్ల కింద డబ్బులు తీసుకోవద్దు. మూడవది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉండాలా. నాలుగవది ఒక కంజీనియల్ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ ఇకోసిస్టమ్ క్రియేట్ చేయాలా. లా అండ్ ఆర్డర్ బాగుండాలా. వాళ్ళ కంపెనీలు పెట్టే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలా. ఇది కదా పెట్టుబడులను ఆకర్షించడానికి కావాల్సింది. ట్రంప్ పైన పేరు పెడితే అబ్రకదబ్రా అన్నట్టుగా పెట్టుబడులు అంత వస్తాయి అనుకుంటే మీ మూర్ఖత్వానికి ఒక సలాం రేవంత్ రెడ్డి గారు. పెట్టుబడులు రావాలంటే కేటీఆర్ గారు చేసినటువంటి ఒక రీతిలో పనిచేయి, వచ్చి నేర్చుకో. కావాలంటే కేటీఆర్ దగ్గర పాఠాలు నేర్పుతాడు. TSI పాస్, సింగిల్ విండో సిస్టమ్ దట్ హీ క్రియేటెడ్, యూ డిస్ట్రాయిడ్ ఇట్. కరప్షన్ లెస్, ఒకటే అప్లికేషన్ ద్వారా అన్ని లైసెన్సులు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను ప్రతి లైసెన్స్కు ఇవాళ లంచగొండితనానికి నీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ నాశనం అయిపోయింది. 24 అవర్స్ పవర్ సప్లై నాశనం అయిపోయింది. లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది. మళ్ళీ పెట్టుబడులు రావాలంటే ట్రంప్ పేరు మీద నేను రోడ్డు కడతా అంటారంటే నీకు పరిపాలన దక్షత లేదు, పెట్టుబడులను ఆకర్షించే దాని పట్ల ఒక కనీస అవగాహన లేదనేది స్పష్టమవుతూ ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించవలసింది. హౌడీ మోడీ అని చెప్పని ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఎన్నికల సందర్భంలో నిర్వహిస్తే, తర్వాత అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారిని పిలిచి ప్రచార సభ పెట్టినప్పుడు గుజరాత్లో కానీ, లేకపోతే పెద్ద ఎత్తున ట్రంప్ అండ్ మోడీకి సంబంధించినటువంటి ఒక విదేశాంగ దౌత్య నీతికి సంబంధించిన అంశం పట్ల కానీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ ఇద్దరి యొక్క రిలేషన్షిప్ను విమర్శిస్తూ వస్తూ ఉంది. ట్రంప్కు సరెండర్ అయిపోయినరు అని చెప్పని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి పైన పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు దాడి చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? నరేంద్ర మోడీ గారికి మిత్రుడైనటువంటి అని చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి ఒక ట్రంప్ గారి పైన రోడ్డు నిర్మాణం చేస్తూ అంటుండు. అంటే ఎవరిని పాటిస్తూ ఉన్నారు, ఎవరి ఆలోచనలు అనుకరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? నరేంద్ర మోడీ గారి ఆలోచన అనుకరిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వద్దంటున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లా. హీఈస్ నాట్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ఆలోచనలను, నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకే గండి కొడతా ఉన్నాడు. సరే, పార్టీ అంతర్గత అంశం కావచ్చు, కానీ ప్రజలను మభ్యపెట్టే రీతిలో అబ్రక దబ్రా అయినట్టు అదేదో ట్రంప్ రోడ్ పేరు మీద రోడ్డు పెడితే పెట్టుబడులు వస్తాయని చెప్పని ప్రజలను మభ్యపెడితే నువ్వు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేస్తూ ఉన్నావు, హైదరాబాద్కి అన్యాయం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు నీ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.